తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్ల కోసం గవర్నర్కు పంపిన ఆర్డినెన్స్ ముసాయిదాపై ప్రధానంగా చర్చించనుంది. సిగాచి పరిశ్రమలో జరిగిన అగ్ని ప్రమాదంపై నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికపైన మంత్రివర్గం చర్చించనుంది. దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్టు పనుల అంచనాలు, సవరణలపైన, సీతారామ ప్రాజెక్టు, ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు పనులపైన చర్చించనుంది తెలంగాణ కేబినెట్. తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్ల కోసం గవర్నర్కు పంపిన ఆర్డినెన్స్ ముసాయిదాపై ప్రధానంగా చర్చించనుంది. మిగిలిన అంశాలు మా ప్రతినిధి చారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చారి, ఈ రోజు మెయిన్ ఎజెండా స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్ల, ఇతర రాజకీయ అంశాలు ఏమైనా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉందా? వివిధ శాఖలకు సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా ఈరోజు క్యాబినెట్లో చర్చించబోతున్నారు. మైనింగ్కి సంబంధించినటువంటి అమెండ్మెంట్కు, మైనింగ్ శాఖలో సంబంధించినటువంటి రిక్రూట్మెంట్కి సంబంధించి కావచ్చు, వీటి మీద కొంత అమెండ్మెంట్ ఒకటి ఉంది. అలాగే ఆర్టీఏ శాఖకు సంబంధించినటువంటి అంశాలు, అలాగే సీతారామ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఇవన్నీ అడ్మినిస్ట్రేషన్ శాఖ పరంగా సంబంధించినటువంటి అంశాలు చర్చలో ఎజెండాలో చేర్చారు. అయితే ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికల మీదనే ప్రధానమైనటువంటి ఎజెండాగా చర్చించబోతున్నారు. ప్రస్తుతం 45 నిమిషాల నుంచి ఈ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. రేవంత్ రెడ్డి అధ్యక్షతన ప్రారంభమైనటువంటి ఈ సమావేశంలో వివిధ శాఖలకు సంబంధించి ఆ శాఖలకు సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద కూడా ప్రస్తుతం చర్చ జరుగుతుంది. ఈ చర్చ ముగిసిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యవహారం మీద చర్చించేటువంటి అవకాశం ఉంది. ఇదే ఇవాళ ప్రధానమైనటువంటి ఎజెండా. కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల మీద కూడా కొంత క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం బీసీ కులగణన చేసిన తర్వాత 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని, అది రాజకీయ పరంగా స్థానిక సంస్థల్లో 42%, విద్యా రంగాలకు సంబంధించి నియామకాల్లో భర్తీలో కూడా 42% ఇవ్వాలని గతంలోనే అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించారు. ప్రస్తుతం ఈ వ్యవహారం అంతా కూడా రాష్ట్రపతి దగ్గర ఉన్నటువంటి పరిస్థితి. ఇదిలా ఉండగానే స్థానిక సంస్థల నిర్వహణకు సంబంధించి ఇటీవలనే హైకోర్టు కూడా ఆదేశాలు జారీ చేసింది. సెప్టెంబర్ 31 వరకు స్థానిక సంస్థల ఎన్నికల్ని పూర్తి చేయాలని చెప్పినటువంటి నేపథ్యంలో ఈ కసరత్తు అంతా కూడా పూర్తి చేసింది. 42% రిజర్వేషన్ అమలు చేస్తూ పంచాయతీరాజ్ శాఖ కూడా ఆ 42% ఎక్కడ ఎవరికి ఏ కేటగిరీకి వస్తుందనేటువంటి అంచనాలు కూడా ఇప్పటికీ పూర్తి చేసింది. కానీ 42% గతంలో జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయానికి సంబంధించి ఆర్డినెన్స్ని గవర్నర్కి పంపింది. ఆ గవర్నర్ దగ్గర పెండింగ్లో నిన్న మొన్నటి వరకు పెండింగ్లో ఉన్నప్పటికీ ఈరోజు రాష్ట్రపతికి ఈ ఆర్డినెన్స్కి సంబంధించినటువంటి వ్యవహారం అంతా కూడా రాష్ట్రపతికి పంపించినట్టు రాజ్భవన్ వర్గాల నుంచి సమాచారం ఉంది. ఇలా ప్రస్తుతం 42% రిజర్వేషన్కి సంబంధించినటువంటి వ్యవహారం కొంత నానుస్తూ వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఈ స్థానిక సంస్థల ఎన్నికల గడువు కూడా దగ్గర పడుతుంది. కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఎలా ఉండాలనే దానికి సంబంధించినటువంటి అంశం మీద చర్చించేటువంటి అవకాశం ఉంది. రెండు, అటు ప్రభుత్వం చేసి పంపించినటువంటి అసెంబ్లీలో చేసినటువంటి తీర్మానానికి సంబంధించినటువంటి బిల్లు కావచ్చు, ప్రస్తుతం ఆర్డినెన్స్ తెచ్చినటువంటి క్రమంలో అది కూడా రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలనేటువంటి దానికి సంబంధించినటువంటి మీమాంస అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో 42% రిజర్వేషన్ ఇవ్వాలనేటువంటి ఆలోచన ప్రభుత్వం చేస్తున్నటువంటి క్రమంలో పరిస్థితులు అనుకూలించిన నేపథ్యంలో ఎలా ముందుకు వెళ్ళాలనే దానికి సంబంధించినటువంటి నిపుణుల అభిప్రాయాలు కూడా ఇప్పటికీ సేకరించింది. పూర్తి స్థాయిలో కేబినెట్లో ఉన్నటువంటి మంత్రులందరి అభిప్రాయం తీసుకున్న తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యవహారం మీద ముందుకు వెళ్ళాలనుకుంటుంది. జీవో తీసుకొచ్చి ముందుకు వెళ్తారా, లేదంటే లీగల్గా ఎలా ప్రొసీడ్ అవ్వాలనే దానికి సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద కూడా ఈ సమావేశంలో చర్చించబోతున్నారు. ఈ సమావేశం ముగిసిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల మీద కొంత క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే గడువు కూడా దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ అనేది అనివార్యమైనటువంటి